నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో జోష్ మొదలైందా? ఆమె రాక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందా? ఎన్నికల తర్వాత ఇందూరులో స్తబ్దుగా ఉన్న గులాబీ పార్టీ ఇక గుబాళిస్తుందా? మొండిని జగమొండిగా మార్చారన్న ఆ నాయకురాలు కొత్త రాజకీయం మొదలు పెట్టబోతున్నారా? ఇందూరు జిల్లాలో 10 ఏళ్ల పాటు గులాబీ పార్టీని విజయవంతంగా నడిపించిన నాయకురాలు కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్లో 5.5 నెలలు తిహార్ జైల్లో ఉన్న కవితకు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఊపిరి వచ్చినట్లయింది. కవిత రిలీజ్తో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. 2014లో నిజామాబాద్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు కవిత. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 9కి 9 స్థానాల్లో గెలవడంతో కీలకంగా వ్యవహరించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కవిత పోటీలో ఉంటే గెలిచేవారని సర్వేలు తేల్చాయి. తనదైన శైలిలో హుందాగా రాజకీయాలు నడిపిన కవిత అనూహ్యంగా లిక్కర్ స్కామ్లో అరెస్టయ్యారు. దీంతో పార్టీకి తీరని నష్టం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో కవిత లేని లోటు స్పష్టంగా కనిపించిందంటున్నాయి గులాబీ పార్టీ శ్రేణులు. పార్టీ నాయకులను సమన్వయపరిచే నాయకురాలు కీలక సమయంలో లేకపోవడం పార్టీకి మరింత నష్టం చేసింది. నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కవిత ప్రచారం చేసుంటే ఫలితం మరోలా ఉండేదని భావిస్తున్నారు. పెద్ద దిక్కుగా భావించే కవిత లేకపోవడంతో ఇందూరు జిల్లాలో పార్టీ క్యాడర్ నైరాస్యంలోకి వెళ్లిపోయింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కవిత కోసం ఎదురు చూస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. నిజామాబాద్లో డిపాజిట్ కోల్పోవడంతో జిల్లాలో బీఆర్ఎస్ చతికిలబడింది. కొంతమంది నేతలు ఇతర పార్టీలోకి వెళ్లారు. కవిత ఉండుంటే పార్టీకి ఇంత నష్టం జరిగేది కాదంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. కవిత అరెస్టు జరిగి ఉండకపోతే పార్టీ నుంచి నేతలు వలసలు ఉండేవి కావన్న టాక్ ఉంది. కవిత విడుదలతో పార్టీ శ్రేణులకు కొండంత ధైర్యం వచ్చిందంటున్నారు. ఇక కవిత కూడా రెట్టించిన ఉత్సాహంతో పార్టీని ముందుకు నడిపిస్తారంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. బతుకమ్మతో కవిత మళ్లీ ప్రజల్లోకి వెళతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కవిత నాయకత్వం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవితకు మంచి పట్టుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓడిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ముఖం చూపించడమే మానేశారు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో కవిత రిలీజ్తో పెద్ద దిక్కు వచ్చిందన్న నమ్మకం కలిగింది. జిల్లాలో పార్టీని మళ్లీ గాడిన పెట్టేందుకు కవిత ఎప్పుడు ఎంట్రీ ఇస్తారోనన్న ఆశతో ఇందూరు క్యాడర్ ఎదురు చూస్తోంది.